వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతోందా? ఎన్నికల నిర్వహణకు ప్రధాన అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అంశంపై డెడికేటెడ్ కమిషన్ తుది నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీంతో ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. మరి కమిషన్ నివేదికలో ఏం తేల్చారు? బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఉన్న అతిపెద్ద అడ్డంకి ఎట్టకేలకు తొలగిపోయింది. విశ్రాంతి ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ తన సమగ్ర తుది నివేదికను అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికారికంగా అందజేసింది. దాదాపు 7 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఈ కమిషన్ అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించింది. బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ రాజకీయ పార్టీల నేతల నుంచి వినతులను స్వీకరించి ఈ రిపోర్టు తయారు చేశారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రతిపాదకన స్థానిక జనాభా సాంద్రతను పరిగణలోకి తీసుకొని ఈ సిఫార్సులు రూపొందించారు. ఈ నివేదిక సమర్పణతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి మార్గం పూర్తిగా సుగమమైంది. రాష్ట్రంలో బీసీల జనాభా దాదాపు 50.50% ఉన్నట్లు కమిషన్ తన నివేదికలో స్పష్టంగా నిర్ధారించింది. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను ఈ కమిషన్ ఖచ్చితంగా పాటించింది. మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితి దాటకుండానే రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా నివేదిక తయారైంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి భంగం కలగకుండా ఈ ప్రతిపాదనలను అత్యంత శాస్త్రీయంగా సిద్ధం చేశారు. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వేర్వేరు యూనిట్లుగా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు. కోర్టుల పరిధిలో ఎలాంటి సాంకేతిక ప్రతిబంధకాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 4.13 కోట్లకు పైగా ఉంది. ఇందులో మహిళా ఓటర్లతో పాటు యువ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండి గెలుపోటములను నిర్ణయించుకున్నారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఓటర్ల జాబితా పూర్తి స్పష్టతతో సిద్ధంగా ఉంది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగం అంతా ఇప్పుడు పూర్తి సన్నద్ధతతో ఉంది. ఈ ఓటర్ల సంఖ్య స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు వ్యూహాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ వెనుకబాటుతనాన్ని ఈ నివేదికలో పూర్తిగా పరిగణలోకి తీసుకున్నారు. ప్రభుత్వం తొలుత ఈ కమిషన్ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలనకు పంపనుంది. మంత్రుల బృందం చేసే సిఫార్సుల అనంతరం రాష్ట్ర మంత్రిమండలి దీనికి తుది ఆమోదం తెలపనుంది. చట్టపరమైన రక్షణ కల్పించేందుకు అవసరమైన ఆర్డినెన్స్ లేదా చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది. లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా ఈ రిజర్వేషన్లు ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికార వర్గాలు సిద్ధమయ్యాయి. డెడికేటెడ్ కమిషన్ నివేదిక చేతికి అందటంతో పాటు ఓటర్ల ప్రక్షాళన పూర్తి కావడంతో ఎన్నికల నిర్వహణ తుది దశకు చేరింది. ప్రభుత్వం తొలుత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ఉంది. ఆ తర్వాత దశల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయ సందడి ఒక్కసారిగా పెరిగింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సొంతం చేసుకుంటుందనే అంశంపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. క్షేత్రస్థాయిలో పటిష్టమైన క్యాడర్, బలమైన నాయకత్వం ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బీసీలకు దక్కిన 34% రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అధికార కూటమి పార్టీలు తమ ప్రభావాన్ని చాటుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షాలు కూడా స్థానిక పీఠాలను కైవసం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సమరానికి అన్ని రకాల రాజకీయ వేదికలు సిద్ధమవుతున్నాయి. కమిషన్ నివేదిక రాకతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.